జీవిత చరమాంకంలో వైరాగ్య దృష్టి వస్తుంది. కానీ అది నిజమైన వైరాగ్యం కాదు. నదిలో మునిగిపోయేవాడు ఆఖరి ప్రయత్నంగా ఏదో ఒక దాన్ని పట్టుకొని తేలటానికి చేసే ప్రయత్నం లాంటిది. ఇది శరణాగతి కాదు, వైరాగ్యం కాదు. లేదు సార్, నా సంపదనంతా గుడికి ఇచ్చేశాను, అక్కడ అది సద్వినియోగం అవుతుంది కదా అని అంటాడు. కానీ నీవే ఒక బిచ్చగాడివి, దేవుడి కన్నా భాగ్యవంతుడివా ఎలా అవుతావు? నీవు చేసినదంతా నీ స్వార్థం కొరకే. నీకు సద్గతులు లభించాలనే. ఎవరిని మోసం చేస్తావు? కాబట్టి వీటన్నిటికీ అతీతంగా ఎదగండి. మీ ప్రవర్తన దైవం గర్వపడేలా ఉండాలి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించుగాక.